ఎటువంటిదైనా కూడా వచ్చే విధంగా కృషి చేద్దాం. తప్పకుండా మనం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మన గ్రామం నుంచి ఇప్పుడు ఇవాళ 6వ తారీఖు 13వ తారీఖు మనకు ఎన్నికలు ఉన్నాయి. 13వ తారీఖు రోజున మనం ఓటు వేయాలి. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ 5 రోజులు కార్యోన్ముఖులై గడప గడపకు తిరిగి మాలోతి కవిత గారి కోసం ఓటు అభ్యర్థిస్తే రేపు పొద్దున మాలోతి కవిత గారి యొక్క విజయం అయిన తర్వాత ఒక ఎంపీగా ప్రత్యేక నిధులు తెచ్చడంలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కృషి చేస్తారు. మన గ్రామంకి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సుదర్శన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరూ చెప్పింది. ఇప్పుడు మన ఎదురుగున్న రోడ్డు, మన ఎదురుగున్నటువంటి రోడ్డు ఏదైతే గిర్నిబాయి నుంచి దుగ్గొండికి ఉన్నదో ఆ రోడ్డు, అదేవిధంగా వెంకటాపురం నుంచి మన బాయిలకాడుకున్నటువంటి బాట మాందాపురం రోడ్డు అది, అదేవిధంగా బీసీ కాలనీ నుంచి లక్మార్పల్లి రోడ్డు. సరే అది ఆగింది, కానీ అది టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అది ఎందుకు ఆగింది అని అంటే మనం శాంక్షన్ చేసిన ఏ రోడ్డు కూడా చేయొద్దని దొంతి మాధవరెడ్డి గారు పనులన్నీ ల్యాబ్స్ కావాలని చెప్పేసి లెటర్ పెట్టిండు. దాన్ని ఒప్పుకుందాం మనం? మన ఊరికి రోడ్డు వద్దా? తప్పకుండా ఆ రోడ్డుకు నిధులు శాంక్షన్ చేసిండు అన్న. ఆ నిధులను ఉపయోగించుకునే విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్దాం. తిమ్మంపేట రోడ్డు కూడా శాంక్షన్ అయింది, అది కూడా ఆగిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మనం మన ఊరు నుంచి రేపల్లకు మొత్తం రోడ్డు కంప్లీట్ అయింది. అదేవిధంగా గ్రామాల్లో ఏడ చూసినా కూడా ప్రతి వాడకు సీసీ రోడ్లు, ఒక 20% రోడ్లు తప్ప 80% రోడ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం రోడ్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలు 10 సంఘాలకు మనం శాంక్షన్ లెటర్ వేయడం జరిగింది. ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి 330 కోట్ల రూపాయలు అన్నగారు తీసుకురావడం, ఇవన్నీ పనులు చేయొద్దని మాధవరెడ్డి లెటర్ ఇస్తాడు. ఎవరైనా నిధులు రావాలి, ఊర్లు బాగుపడాలి, పేరు రావాలని చూస్తారు, కానీ తెచ్చిన నిధులు వద్దు, వాళ్ళ పేరు ఉండద్దు, మేమే చేయలేము కానీ వాళ్ళ పనులు చేయదంటూ ఉంటారు. ఎవరన్నా? మాధవరెడ్డి ఉన్నాడు. ఎప్పుడన్నా మాధవరెడ్డిని 5 సంవత్సరాల క్రితం మన ఊళ్ళో చూసినామా? ఇప్పుడు గెలిచిన కాంచి 10 సార్లు వచ్చిండు. ఒక్కడు ఏరినా కండగొప్పనికి ఊర్లోకి వస్తాడు, 2 ఏరినా కండగొప్పనికి ఊర్లోకి వస్తాడు. అంటే పరిస్థితి ఏంది? మెజారిటీగా బలంగా మనం ఉన్నాం కాబట్టి మన నైతికతను దెబ్బతీయడానికి 1-2 కోసం ఏదన్నా చిన్నది ఉన్నా కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాడు తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తలేడు. చేరిక కోసమే వస్తాడు. వచ్చి దీని నిధులు ఇచ్చినా, ఈ పని ఇచ్చినా అని చెప్పమని 5 నెలల కాలంలో చెప్పే పరిస్థితి ఉందా? ఈడికి వస్తే ఏడ కళ్యాణ లక్ష్మి గురించి అడుగుతామో, ఏడ తులం బంగారం గురించి అడుగుతామో, ఎక్కడ 2500 గురించి అడుగుతామో అని అక్కడికక్కడికే కార్యకర్త దగ్గరకు వచ్చి ఒకరికో 2కో కండ ఒప్పుకొని పరిస్థితి ఉన్నది. తప్పకుండా దాన్ని మనం సమష్టిగా తీసుకోవాలి. ఇప్పుడు అంతే మనం కరువు అయితే చూస్తున్నాం, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం ఇవన్నీ పోవాలంటే కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉండాలి. కేసీఆర్ గారు ఆశీస్సులతోని సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్రంలో చక్రం తిప్పితేనే మనకు కూడా అందరికీ భవిష్యత్తు ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలైనా, స్థానిక సంస్థల నుంచి అయినా, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఎంపీ అయినా, రేపొద్దున ఎమ్మెల్సీ వస్తున్నాయి, ఎమ్మెల్సీ అయినా కూడా మనం అందరం బలంగా పనిచేసి మన ఊరు నుంచి మెజారిటీ ఇవ్వాలి. మండల నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ 13వ తారీఖుకు సంబంధించినటువంటి మహబాద్ పార్లమెంట్ మాలోతి కవిత గారికి అందరం కూడా ఓటేయాలి. ఇంటింటి నుంచి ఓటీపీ చేయించే విధంగా ఉండాలి. అందరం కలిసికట్టుగా పనిచేసి సీనియర్ నాయకులు అందరూ కూడా మరి వారి యొక్క సూచనలు సలహాలు ముందుకిచ్చుకుంటూ యువకులను కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటూ యువకులు కూడా అందరూ ముందుకు రావాలని చెప్పేసి మహిళలు కూడా ఆశీర్వదించాలి కేసీఆర్ గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, మాలోతి కవిత గారిని అందరికీ విన్నవించుకుంటూ మరి తప్పకుండా 13వ తారీఖు మనం మంచి మెజార్టీ ఇచ్చే విధంగా చేయాలంటే రేపటి నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామంలో వాడకు మనం గుర్తులు చూపించుకుంటూ ఎన్నో నెంబర్ చూపించుకుంటూ తప్పకుండా అందరినీ ప్రతి ఇంటిని తట్టి ప్రతి ఓటర్ని తట్టి అందరినీ కూడా ఓటు అభ్యర్థించే విధంగా ప్రణాళిక రచించాలని చెప్పేసి గ్రామ కమిటీకి, గ్రామంలో ఉన్న ముఖ్యులందరికీ కూడా పేరు పేరున చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.